హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వాట్ ఐట్ ఇన్ ఎ డే. ఇది ఒక వీకెండ్ ఎడిషన్ అనమాట. యాక్చువల్లీ మేము పుప్పలు కూడా వెళ్ళాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, మణికొండ దగ్గర, మీకు ఐడియా ఉంటే. సో అక్కడ మేము ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాము. లైక్ ఆ రోజు అంతా ఇంకా బయట తిందాం, ఇంట్లో ఏం కుక్ చేసుకోవద్దని చెప్పేసి అనుకున్నాము. సో వీ ఆర్డర్ పొడి ఇడ్లీ, దహి వడ, ఇంకా సాంబార్ వడ, నార్మల్ వడ, బోండా, ఇంకా ఇట్లా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఒక 2 ఫ్యామిలీస్ వరకు వెళ్ళాము, లైక్ ఇంట్లో మీట్ అయ్యామన్నమాట. సో వాళ్ళు కాకుండా లైక్ టోటల్ 3 ఫ్యామిలీస్. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ తిన్నాక యాజ్ యూజువల్ ఇట్స్ బిన్ లైక్ చాలా రోజులు అయిందనమాట అందరం కలిసి. సో ఇంకా మామూలుగా అమ్మాయిలు కలిస్తేనే ఇంకా ఎవర్ ఎండింగ్ ముచ్చట్లు ఇంకా అబ్బాయిలు కూడా కలిస్తే మంచిగా టిఫిన్ తినే సోది పెట్టుకుంటూనే ఉన్నాము. సో ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి జూబ్లీ హిల్స్లో కొత్తగా ఒక రెస్టారెంట్ కైండ్ ఆఫ్ అ థింగ్ ఓపెన్ అయిందనమాట. సో దానికి వెళ్ళాము. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా దగ్గర మణికొండ, నేను జూబ్లీ హిల్స్. సో అక్కడికి వెళ్ళామన్నమాట. అదొక ఫైన్ డైనింగ్ లగ్జరీ కైండ్ ఆఫ్ అ థింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, అసలు ఇండియన్ అని చెప్పేసి. సో ఇట్స్ బిన్ లైక్ ఎక్స్పెన్సివ్ పార్ట్, బట్ అప్పుడప్పుడు ఒక్కసారి ఎప్పుడైనా పర్వాలేదు కదా. సో అట్లా వెళ్ళామన్నమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. దాని పేర్లు కూడా సరిగ్గా గుర్తుకోలేదు నాకు అసలు. సో మాక్టైల్స్ కానీ, స్టార్టర్స్ కానీ, జ్యూసెస్ కానీ, అంత అన్నీ చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ వర్త్ ఫర్ ద ప్రైస్ అనమాట. ఈవెన్ ది అంబియన్స్ లుక్ సో గుడ్ అనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు. సో చెప్తున్నాం కదా, చాలా అయితే తిన్నాం కానీ ఏం ఆ పేర్లు కూడా గుర్తులేదు నాకు సరిగ్గా. సో ఇదొక స్టార్టర్ కైండ్ ఆఫ్ అ థింగ్ అనమాట. అట్లానే మనకి ఇది మొజిటో, దీని పేరు సంథింగ్, సారీ అసలు గుర్తులేదు నాకు. సో ఈ ఆర్డర్డ్ ఇట్లా కొన్ని ఆర్డర్ చేసుకున్నాం అనమాట. గోవాది డ్రింక్ ఒకటి, ఇంకా ఇట్లా సమ్ పేర్లు కూడా మర్చిపోయాను నేను, అసలు గుర్తుకోలేవు నాకు. సో ఇవన్నీ స్టార్టర్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సూప్ వేసుకొని తాగాలి దీన్ని, ఏదో కూడా తెలియదు అసలు. బేసిక్గా తినేసి వచ్చేసాం తప్ప ఏదనేది కూడా ఐడియా లేదు నాకు. సో ఇది కాలా జామున్ ఏదో చెప్పాడనమాట, ఐస్ కాలా టైప్ ఉంది. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది సూప్ అనమాట, మీట్ బాల్ సూప్ ఏదో అది. సో ఇంతకు మీకు చూపించాం కదా, అవే డ్రింక్స్ ఇవి. సో బేసికల్గా మెన్యూ కూడా యాజ్ యూజువల్ ఈ మధ్యన మెన్యూకి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రైజెస్ రాయరనమాట పక్కన. ఇది ఆల్కాటేనే. సో ఇది ఒక హరాబరా కబాబ్ అంటారు కదా, అదనమాట. తర్వాత ఏమో ఇది చికెన్ వింగ్స్ అనుకుంటా, తందూరి చికెన్ వింగ్స్ ఇవి ప్రాన్స్. స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి, క్వాంటిటీ తక్కువ, కాస్ట్ ఎక్కువ, బట్ టేస్ట్ అదిరిపోయింది అసలు. ఇది వెజిటేరియన్స్ కోసం వెజ్ అనమాట. తర్వాత ఇదేమో మటన్ షీక్ కబాబ్. ఇది అల్టిమేట్ ఉంది అసలు, మటన్ షీక్ కబాబ్. తర్వాత ఇది కూడా మలై కబాబ్ అనుకుంటా, మలై చికెన్ అనుకుంటా. ఇవి 5 స్టార్టర్స్ ఆర్డర్ చేసినాం అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఇంకా ఇట్లా మిల్క్ షేక్ ఒకటి, పుదీనా మింట్ మిల్క్ షేక్ ఒకటి ఆర్డర్ చేసాం. నెక్స్ట్ ఇంకా మెయిన్ కోర్స్ అనమాట. మెయిన్ కోర్స్కి వచ్చేసి చికెన్ కర్రీ ఒకటి, అట్లానే చేపల పులుసు ఒకటి. ఇదైతే అల్టిమేట్ ఉంది, చేపల పులుసు చాలా బాగుంది అసలు. సో అది కాకుండా మళ్ళీ ఇంకా ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనుకుంటా, గుర్తుకోలేదు నాకు అసలు ఏం తిన్నామో కూడా. ఇట్స్ బిన్ సో లాంగ్ కదా. సో దాల్ తడ్కా అనుకుంటా, ఇది దాల్ తడ్కా అనుకుంటా, అదొకటి ఆర్డర్ చేసినాము. అట్లనే బటర్ నాన్స్ ఒకటి, అట్లనే మళ్ళీ ఇంకా చికెన్ కైండ్ ఆఫ్ ఆ థింగ్ అదొకటి ఆర్డర్ చేసినాం. అండ్ పులావ్ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట, ఫ్లేవర్ఫుల్గా భలే ఉంది అసలు. ఇది ఒక బిర్యానీ అనమాట, ఫ్రై పీస్ బిర్యానీ ఇది చెప్పినాడు. సో ఇదొక ఎగ్ పులావ్ ఒకటి ఆర్డర్ చేసినాం, చాలా బాగుంది ఎగ్ పులావ్ ఒకటి. నెక్స్ట్ స్టార్ ఐటమ్ ఏంటంటే అన్నిటికన్నా నాకు నచ్చింది కర్డ్ రైస్. అంటే ఎవరైనా నమ్ముతారా, ఆ కర్డ్ రైస్ అయితే అల్టిమేట్ ఉంది అసలు. సో ఈవెన్ డిజర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సో బేసికలీ ముందే ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోండి, క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది, బస్ ట్రస్ట్ మీ టేస్ట్ తదిరిపోతుంది అసలు. చాలా కొంచెం ఇచ్చే డిజర్ట్స్ కూడా ఇవన్నీ, కానీ వెరైటీగా ఉందన్నమాట. అసలు లైక్ ఎప్పుడు ట్రై చేసి కాకుండా వెరైటీగా ట్రై చేద్దామంటే సో యూ నీడ్ టు గో టు దిస్ అనమాట. సో చాలా బాగుంది. వీ థరోలీ ఎంజాయ్డ్ అ లాట్ అనమాట. మంచిగా లంచ్ చేసేసాము. సో వచ్చేసి హ్యాపీగా పవర్ నాప్ తీసుకున్నాం అనమాట. సో మళ్ళీ ఈవినింగ్ లేచినాక గర్ల్స్ అందరూ బయటకు వెళ్దాం అనుకుని చెప్పేసి పక్కన ఉన్న కెఫేకి వెళ్ళామన్నమాట. సో వీ జస్ట్ ఆర్డర్డ్ కాఫీ. చాలా రోజులు అయిపోయింది ముచ్చట్లు పెట్టక. తర్వాత ఇంకా వాళ్ళ పిల్లలు ఐస్ క్రీమ్ అంటే సో పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళామన్నమాట. సో మేమేం తినలేదు, పిల్లలు ఐస్ క్రీమ్ తిన్నారనమాట. సో ఒక 3 వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసుకుంటే సో దే హ్యాడ్ ఐస్ క్రీమ్ అనమాట. వాళ్ళు ఇంటికి వచ్చి అట్లా సోది చెప్పుకొని రాత్రి ఇంకా లైక్ వీ డిడ్ంట్ ఫీల్ హంగ్రీ అనమాట. ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఆలు శాండ్విచ్ ఒకటి, బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి, నార్మల్ శాండ్విచ్ ఒకటి, బేస్డ్ ఆన్ ఎవర్ రిక్వైర్మెంట్స్ బట్టి చేసుకున్నాం అనమాట. దట్స్ హౌ అవర్ వీకెండ్ వెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ మోర్. బాయ్.